హలో అండి, నేను మీ చింతల సారం. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో గల విరుదాచలంలోని విరుదగిరీశ్వర ఆలయం. ఇది చాలా ప్రాచీనమైందండి. దీన్ని వృద్ధకాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇది కడలూరు జిల్లాలోని విరుదాచలంలో ఉంది. ఇది 12 మంది నయనార్లో ఒకరైన తిరుజ్ఞాన సుందరార్ చేత కీర్తించబడిన ప్రదేశం అని కూడా చెప్తారండి. ఈ ఆలయంలో అనేక మండపాలు, గోపురాలు, గొప్ప శిల్పాలతో అలంకరించబడింది అని చెప్పాలి. 151 అడుగుల ఎత్తైన రాజగోపురం ఈ దేవాలయానికి ఉంది. ఇది భారతదేశానికి ఉత్తరాన ఉన్న కాశీ పుణ్యక్షేత్రానికన్నా పురాతనమైనది. ప్రళయకాలంలో కూడా చెక్కు చెదరకుండా నిలిచిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వం ఒక ఊరి ప్రజలు కరువుతో అల్లాడుతుంటే స్వామివారు నాకు సేవ చేయండి, చేసిన వారికి చేసినంత పుణ్యం లభిస్తుంది అని చెప్పారంట. అదే సమయంలో అక్కడే ఉన్న మహర్షి విభాసిత మహర్షి ఇక్కడ మణిముతా నదిలో స్నానం చేసి ఈ ఆలయం పునరుద్ధరించడానికి మొదలుపెట్టారు. అప్పుడు ఆ విభాసిత మహర్షి వారు అక్కడ పనిచేసే వారికి స్థల వృక్షమైన వన్ని చెట్టు ఆకులను కూలి క్రింద ఇచ్చేవారట. ఆ మనిషి చేసిన పని దాని నాణ్యతను బట్టి నాణ్యాలుగా మారేవట. అప్పటి నుండే చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యం అనే సామెత నానుడిలోకి వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ వృక్షం 1700 సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా ఉంది. ఈ చెట్టుని పురావస్తు శాఖ వారు పరిశీలించి మరీ నిర్ధారణ చేశారు. ఒకసారి తిరుజ్ఞాన సుందరార్ అనే గాయకుడు తిరువారూర్ వెళ్తున్నారు. ఆయన ఈ క్షేత్రం నుండి వెళ్తూ స్వామివారిని స్తుతించకుండా వెళ్తుంటే స్వామివారు ఆపి పాట పాడించి మరీ బహుమతిగా 12,000 బంగారు నాణ్యాలు ఇచ్చారట. ఆ నాణ్యాలను సుందరార్ తీసుకువెళ్తూ దోవలో దొంగల భయం ఉంటుంది అని భయపడుతుంటే ఆ నాణ్యాలను మణిముత్తా నదిలో వేసి తిరువారూరు వెళ్ళాక అక్కడ ఆలయంలో ఉన్న కోనేరు నుండి తీసుకోమని స్వామివారు చెప్పారట. ఆయన అలాగే తీసుకున్నారట. ఆ గాయకుడైన తిరుజ్ఞాన సుందరారికి ఆ నాణ్యాల విషయంపై అనుమానం వచ్చి ఇవి ఖచ్చితమైన బంగారు నాణ్యాలా కాదా అని పరిశీలించగా అవి బంగారు నాణ్యాలు అని నిర్ధారించి చెప్పింది వినాయకుడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే తండ్రి శివయ్య ఇచ్చిన నాణ్యాలను కొడుకు వినాయకుడు వారు సర్టిఫై చేసి ఇచ్చారంటండి. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే ఇక్కడ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. ఆయన ఆలయంలో పైభాగాన శ్రీచక్రం, సుబ్రహ్మణ్యేశ్వర చక్రం, అమ్మవారి చక్రం చెక్కబడి ఉన్నాయి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నవించుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. పరమశివుడు చిదంబరంలో కాళీదేవితో పోటీపడి నాట్యం చేస్తే ఇక్కడ వృద్ధాచలంలో మాత్రం తన సంతోషం కోసం ఆనంద తాండవం చేశారట. అందుకే అంతటి పవిత్రమైన ప్రదేశంగా ఈ వృద్ధాచలం పరిగణించబడుతుంది. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని అందరూ చెప్తారండి. కానీ ఇక్కడ స్థల పురాణం ప్రకారం వృద్ధాచలంలో మరణిస్తే కాశీ కంటే ఇంకా ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని స్థల పురాణం చెప్తుంది. కాశీలో చెప్తున్నట్టుగా ఇక్కడ కూడా చనిపోతున్న వారి శిరస్సును అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని వృద్ధాంబికాదేవి వారు తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో స్వామివారు తారక మంత్రాన్ని ఉపదేశించి మరీ మోక్షాన్ని ప్రసాదిస్తారట. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏంటంటే ఇక్కడ వినాయకుడు గుడి ఉంటుంది. అది 18 మెట్లు కిందకి దిగి భూగర్భంలోకి వెళ్ళినట్టుగా వెళ్ళాలన్నమాట. దర్శనం చేసుకోవాలి స్వామివారిని. చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కడలూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అన్నీ అందుబాటులో ఉన్నాయండి. 120 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన మండపం ఇదేనండి. ఈ మండపం చూస్తే భారతీయ శిల్పకళా చాతుర్యం తొణికిసలాడుతుందండి. ఈ మండపంలో కొన్ని 10ల సంఖ్యలో విగ్రహాలు చెక్కారండి. అవి మనకి రూఫ్ టాప్ పైన కనిపిస్తూ ఉంటాయి. అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా కొన్ని 10ల సంఖ్యలో బొమ్మలు చెక్కారండి. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉంటాయి అవి. ఒక బొమ్మ ఇంకో చోట ఎక్కడ చెక్కలేదండి. ప్రతి బొమ్మ డిఫరెంటే ఇక్కడ ప్రతిదీ. మీకు చూస్తే అర్థమైపోతుంది. అలా మండపం మొత్తం ఉన్నాయండి. ఈ మండపంలో ఇక్కడ స్తంభాలు చాలా డిఫరెంట్గా చెక్కారు. చాలా బాగుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. మన వ్యూవర్స్ కోసం మరెన్నో ఇలాంటి చారిత్రకమైన కట్టడాలను చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.